నమస్కారం. ఈరోజు మనం సమకాలీన సాహిత్యంలో అత్యంత ప్రశంసలు పొందిన ఐరిష్ రచయిత్రి క్లేర్ కీగన్ రాసిన ఒక అద్భుతమైన పుస్తకం సో లేట్ ఇన్ ద డే గురించి మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా చెప్పాలంటే ఇది సో లేట్ ఇన్ ద డే బుక్ సమరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్ బై క్లేర్ కీగన్. ఆమె తనదైన నిశ్శబ్దమైన కాని చాలా పదునైన వచనంతో మనుషుల మధ్య ఉండే రిలేషన్షిప్స్లోని దాగి ఉన్న నిజాలను ఎలా బయటపెడతారో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. ఎలాంటి ఆర్భాటం లేని మాటలతోనే మన మనసుల్లో ఇంత లోతైన ముద్రవేయడం ఆమెకే చెల్లింది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అద్భుతమైన లిటరరీ జర్నీలోకి దూకేద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. ముందుగా క్లేర్ కీగన్ గారి యునిక్ రైటింగ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ బుక్లోని 3 కథలు అంటే నిశ్శబ్ద ద్వేషం, స్వేచ్ఛాపూరిత జీవితం మరియు చీకటి పరిణామాలు, వీటి గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఫైనల్గా స్త్రీ-పురుష సంబంధాల గురించి ఆమె ఇచ్చిన ముగింపుతో ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. రైట్, ముందుగా మన మొదటి విభాగం క్లేర్ కీగన్ రచనా శైలి. మీకందరికీ తెలిసి ఉంటుంది, క్లేర్ కీగన్ రచనలు వరల్డ్ వైడ్గా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో. స్మాల్ థింగ్స్ లైక్ దీస్ అనే నవలతో ఆమె ఏకంగా బుకర్ ప్రైజ్కి నామినేట్ అయ్యారు. పైగా ఆ కథ ఆధారంగా తీసిన సినిమా ఆస్కర్ నామినేషన్ కూడా కొట్టేసిందే. ఇక ఈ సో లేట్ ఇన్ ద డే విషయానికొస్తే ఇది కేవలం ఒకే ఒక కథ కాదు సుమా. ఆమె కెరియర్లో రాసిన 3 బెస్ట్ స్టోరీస్ని కలిపి ఒక సంకలనంగా తీసుకొచ్చారు. ఈ 3 కథల బ్యాక్గ్రౌండ్స్ వేరైనా సరే అవన్నీ ఒకే ఒక మెయిన్ థీమ్ చుట్టూ తిరుగుతాయి. అదేంటంటే జెండర్ డైనమిక్స్, అంటే స్త్రీ-పురుషుల మధ్య ఉండే అత్యంత సంక్లిష్టమైన గతిశీలత. ఆమె స్టైల్ గురించి చెప్పాలంటే ఒక విమర్శకుడన్న ఈ మాట సరిగ్గా సరిపోతుంది. 50 నుంచి 100 పేజీల వచనం, కానీ అందులో 1000 పేజీల అంతరార్థం. వినడానికి భలే ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, ఆమె రాసేది చాలా తక్కువే అయినా అందులో చెప్పకుండా వదిలేసిన విషయాలు, ఆ సబ్టెక్స్ట్ అనేది చాలా డీప్గా ఉంటుంది. కథలో పెద్ద పెద్ద నాటకీయమైన డైలాగులు, ట్విస్ట్లు ఏమీ ఉండవు. కేవలం వాళ్లు మాట్లాడుకోకుండా వదిలేసిన ఆ సైలెంట్ మూమెంట్స్, చిన్న చిన్న యాక్షన్స్ ద్వారానే అసలు కథంతా రివీల్ అవుతుంది. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ అర్ రైటింగ్. ఇక మనం మన రెండవ విభాగం మొదటి కథ అయిన నిశ్శబ్ద ద్వేషం గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకానికి టైటిల్ తెచ్చిన కథ ఇదే. ఇది కాథల్ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి చుట్టూ తిరుగుతుంది. కథ ఒక శుక్రవారం మధ్యాహ్నం ఆఫీస్లో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఆ రోజే అతనికి పెళ్లి జరగాలి. కథ మొత్తం మనకు కాథల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను తన తప్పులను కప్పిపుచ్చుకునే రకం. తన కాబోయే భార్య సబీన్ మీద కోపంతో ఎక్కడో వాడిపోయిన పూలులాంటి చాలా చిన్న చిన్న విషయాల గురించి చిరాకు పడుతూ ఉంటాడు. కాని సబీన్ విజన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఆమె కాథల్లో ఒక భయంకరమైన డీప్గా ఉన్న లోపాన్ని పసిగడుతుంది. అదేంటంటే అతనిలోని ఎమోషనల్ పిసినారితనం. ఎంగేజ్మెంట్ రింగ్ సైజ్ మార్చినప్పుడు డబ్బులు కట్టాల్సిన విషయంలో అతను ప్రవర్తించిన తీరు చూస్తే అతనిలో ఉదారత అనేది అస్సలు లేదని ఆమెకొక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. సెబీన్ ఒక మైండ్ బ్లోయింగ్ నిజాన్ని రియలైజ్ అవుతుంది. మిసోజినీ అంటే స్త్రీద్వేషం అనగానే మనకు ఫిజికల్ దాడుల్లాంటివే గుర్తుకొస్తాయి కదా. కానీ సెబీన్ ఏమంటుందంటే ఇది కేవలం ఇవ్వకపోవడం గురించి. ఎస్, అక్షరాల అంతే. ప్రేమ, గౌరవం, కాస్తంత సమయం, పర్సనల్ స్పేస్ లేదా కనీస అవగాహన, ఇవేవీ ఒక స్త్రీకి ఇవ్వడానికి ఇష్టపడకపోవడమే నిజమైన స్త్రీద్వేషమని ఆమె బలంగా నమ్ముతుంది. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా ఆఖరి నిమిషంలో ఆ పెళ్లిని క్యాన్సల్ చేసేసుకుంటుంది. ఆ శుక్రవారం రాత్రి కాథల్ ఒంటరిగా ఇంటికి వెళ్లిన తర్వాత జరిగే సీన్స్ చూస్తే ఒక పక్క జాలేస్తోంది, ఇంకో పక్క అతని మెంటాలిటీ అర్థమవుతోంది. తన పిల్లిని బాత్రూంలో పెట్టేసి మర్చిపోవడం, సబీన్ ఎప్పుడో వదిలేసిన చప్పటి డైట్ ఫుడ్ని మైక్రోవేవ్ చేసుకుని తినడం, తన బ్యాచిలర్ పార్టీ కోసం తెచ్చుకున్న కేక్ని కత్తిరించడానికి ఏకంగా ఒక పెద్ద స్టేక్ నైఫ్ వాడటం, ఇవన్నీ అతని పాథటిక్ లైఫ్ని చూపిస్తాయి. కాంప్రమైజ్ అవ్వకుండా, స్త్రీల జోక్యం అస్సలు లేకుండా తనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని అందులో అతని ఎలా బతుకుతున్నాడో చాలా బ్రిలియంట్గా వివరించారిందులో. సరే, ఇప్పుడు 3వ విభాగం, రెండవ కథ స్వేచ్ఛాపూరిత జీవితంలోకి వెళదాం. ఫస్ట్ స్టోరీలో మనం మగవారిలోని ఒక నెగటివ్ యాంగిల్ని చూశాం కదా. ఈ కథలో ఒక మహిళ తన స్వేచ్ఛను ఎలా కాపాడుకుందో చూస్తాం. ఈ కథ ఐర్లాండ్లోని అకిల్ ఐలాండ్ అనే బ్యూటిఫుల్ ప్లేస్లో జరుగుతుంది. పేరు చెప్పబడని ఒక రచయిత్రి తన 39వ పుట్టినరోజు జరుపుకోవడానికి అక్కడికి వస్తుంది.
ఒక రెసిడెన్సీ ప్రోగ్రాంలో భాగమై చాలా పీస్ఫుల్గా గడుపుతుంటుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో హాయిగా ఈత కొట్టడం, తన కోసం తానే స్వయంగా ఒక చాక్లెట్ కేక్ బేక్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలతో ఆమె తన స్వయం సమృద్ధిని ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటుంది. కాని పాపం ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవదు. సడన్గా ఒక జర్మన్ అకాడమిక్ ఆమె ఇంట్లోకి బలవంతంగా కనీసం మర్యాద లేకుండా చొరబడతాడు. వాడు చేసే పనులు పైకి చిన్నవే అనిపించొచ్చు, కాని వాటి వెనుక ఎదుటివారి బౌండరీస్ని క్రాస్ చేసే విపరీతమైన అహంకారం కనిపిస్తుంది. చలిమంట దగ్గర ఆమె కూర్చునే కుర్చీని లాక్కోవడం, కనీసం ఆమె అడగకముందే ఆమె కోసం తయారుచేసుకున్న కేక్ని తినేయడం, ఇవి చాలవన్నట్లు ఆమె లిటరరీ వర్క్ని, ఆ రెసిడెన్సీలో ఆమెకున్న రైట్స్ని దారుణంగా ఇన్సల్ట్ చేస్తాడు. ఇది అక్షరాల వాడి ఎంటైటిల్మెంట్కి నిదర్శనం. మరి ఆ రచయిత్రి సైలెంట్గా భరిస్తూ ఊరుకుందా? అస్సల్లేదు. ఆమె తనదైన స్టైల్లో వాడికి బుద్ధి చెప్తుంది. చాలా కూల్గా, కాని అంతే ఫర్మ్గా. ఆ వ్యక్తిని ఇంటినుంచి గెంటేస్తుంది. వెంటనే వెళ్లి గేటుకు గట్టిగా తాళం వేసి తన పీస్ఫుల్ స్పేస్ని మళ్లీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఇక ఆ రాత్రంతా నిద్రపోకుండా తన కోపాన్నంతటినీ అక్షరాలుగా మార్చేస్తుంది. ఆ జర్మన్ ప్రొఫెసర్కి ఒక నెమ్మదైన, ఎంతో బాధాకరమైన మరణమొచ్చేలా ఒక స్ట్రాంగ్ రివెంజ్ స్టోరీ రాస్తుంది. ఎంత సైలెంట్గా, ఎంత పవర్ఫుల్గా రివెంజ్ తీర్చుకుందో కదా. ఇక మనం 4వ విభాగం, ఈ సంకలనంలోని 3వ కథ, చీకటి పరిణామాలులోకి వస్తున్నాం. ఈ కలెక్షన్లోనే అత్యంత డార్క్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీ అంటార్క్టికా. దీని ప్లాట్ వింటేనే మనం షాక్ అవుతాం. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ని తలపించేలా సాగుతుంది ఈ కథ. చాలా సంతోషంగా పెళ్లైన ఒక ఆవిడ తనకు వయసు మీరిపోకముందే లైఫ్లో ఒక ఎఫైర్ ఎలా ఉంటుందో టెస్ట్ చేయాలనుకుంటుంది. జస్ట్ ఇమాజిన్. క్రిస్మస్ షాపింగ్ అనే సాకుతో టౌన్కొస్తుంది. అప్పటి వరకు తను నమ్మిన నైతిక విలువలను పక్కన పెట్టేసి ఆ ఒక్క వీకెండ్ పాటు కంప్లీట్ ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఒక పబ్లో ఆమెకు బాగా చార్మింగ్గా ఉన్న ఒక అపరిచితుడు పరిచయమవుతాడు. ఆమె అతనితో కలిసి అతని అపార్ట్మెంట్కు వెళుతుంది. కట్ చేస్తే ఆ ఇల్లు ఎటువంటి డెకరేషన్స్ లేకుండా చాలా కోల్డ్గా, ఒక రకంగా అసాధారణంగా ఉంటుంది. అతను పైకి చాలా కేరింగ్గా ఆమె జుట్టు దువ్వుతూ, స్నానం చేయిస్తూ సున్నితంగా చూసుకుంటాడు. కాని ఆ కేరింగ్ వెనుక ఒక భయానకమైన కంట్రోలింగ్ నేచర్ దాగి ఉంటుంది. నిన్ను చూసుకోవడానికి ఎవరైనా కావాలి అని అతనన్నప్పుడు అది ప్రేమ ఎంతమాత్రం కాదు, ఒక డేంజరస్ అధికారం అని మనకు నెమ్మదిగా అర్థమవడం మొదలవుతుంది. ఇక కథ క్లైమాక్స్ అయితే అక్షరాలా మన రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తుంది. కేవలం ఒక థ్రిల్ కోసం వెళ్లిన ఆ మహిళ ఫైనల్గా ఆ ఇంట్లో మంచానికి బందీ అయిపోతుంది. ఒక స్త్రీ తన సేఫ్టీ జోన్ని దాటి బయటకు వచ్చినప్పుడు ఎదురయ్యే భయంకరమైన ముప్పును, దారుణమైన రియాలిటీని ఈ కథ మన కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. స్వేచ్ఛను వెతుక్కుంటూ వెళ్లిన ఆమె అక్షరాలా ఒక నరకంలో చిక్కుకుపోవడమనేది ఇక్కడ గుండెలను పిండేసే వాస్తవం. ఫైనల్గా మన 5వ విభాగం, ముగింపు, స్త్రీ పురుష సంబంధాలు. ఇక్కడ మనం ఈ 3 కథలను కలిపి అనలైజ్ చేద్దాం. మనం ఈ 3 కథల సారాంశాన్ని ఒకసారి గమనిస్తే పితృస్వామి సమాజంలో రిలేషన్షిప్స్ని నాశనం చేసే ప్రధాన అంశాలేంటో మనకు స్పష్టంగా కనబడతాయి. పురుషులలో ఉండే ఆ ఉదారత లేకపోవడం కావచ్చు, సమాజం స్త్రీల మీద మోపే ఎక్స్పెక్టేషన్స్ తాలూకు భారం కావచ్చు, ఎప్పుడూ ఒక అదృశ్యమైన నీడలా పొంచి ఉండే వయోలెన్స్ కావచ్చు, మరియు ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు తమకంటూ ఒక స్వయం ప్రతిపత్తి, అంటే ఆటానమీ కోసం చేసే ప్రమాదకరమైన అన్వేషణ కావచ్చు. ఇవన్నీ క్లేర్ కీగన్ ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా, పచ్చిగా ప్రెజెంట్ చేశారు. ఈ మోడర్న్ డేస్లో కూడా ఒక స్త్రీ కంప్లీట్ ఫ్రీడంతో బతకడం అనేది ఎంత కష్టమైన విషయమో ఈ కథలు ప్రూవ్ చేస్తాయి. ఇక మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ కథలు మన ముందు ఉంచే ఒక బలమైన ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించాలి. తరతరాలుగా మన నరనరాన పాతుకుపోయిన ఈ పితృస్వామ్య ఆలోచనా విధానాలు, మనుషుల మనస్తత్వాలు లైఫ్లో ఇంత ఆలస్యంగా, అంటే సో లేట్ ఇన్ ద డే మారడమనేది నిజంగా పాసిబుల్ అవుతుందా? క్లేర్ కీగన్ దీనికి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పరు. ఆ ప్రశ్నను మనకే వదిలేస్తారు. బహుశా మనల్నే ఆలోచించుకోమనేమో. ఈ సో లేట్ ఇన్ ద డే బుక్ సమ్మరీ విశ్లేషణ మీకందరికీ ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. బాగా కనెక్ట్ అయ్యే కథలు కదూ. సరే, మరొక ఆసక్తికరమైన బుక్ ఎక్స్ప్లెయినర్స్తో మళ్ళీ కలుద్దాం.